నమస్తే. ట్రేడింగ్ సైకాలజీలో ఎప్పటికీ పాతబడని ఒక అద్భుతమైన కాన్సెప్ట్, అదే సరీ తప్పుల గణితం గురించి ఇప్పుడు విశ్లేషిద్దాం. ఒక చిన్న ప్రశ్న. లాభాలు రావాలంటే ట్రేడర్ ఎప్పుడూ 100% సరైన నిర్ణయాలే తీసుకోవాలా? ఆలోచించండి. బిగినర్స్ చేసే అతి పెద్ద పొరపాటు ఇదే. ప్రతిసారీ ఖచ్చితమైన ట్రేడ్ పడాలి, ఎప్పుడూ మనమే కరెక్ట్ కావాలని ఆరాటపడతారు. కాని చూడండి, మార్కెట్ దిగ్గజాల ఫిలాసఫీ మన ఈ ఎమోషనల్ ఆలోచనను పూర్తిగా తలకిందులు చేస్తోంది. అసలు లెక్కేంటంటే, గెలిచినప్పుడు ఎంత లాభమొచ్చింది, ఓడినప్పుడు ఎంత నష్టం పోయింది అన్నదే ఇక్కడ ముఖ్యం. మరి చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారు? దానికి అసలు కారణం ఈగో. మన తప్పును మనం ఒప్పుకోలేకపోవడమే అతిపెద్ద ఉచ్చు. ఇక్కడే అసలు తేడా. సాధారణ ట్రేడర్లు ఈగోతో నష్టాలను పట్టుకుని వేలాడతారు, లాభాలను మాత్రం భయంతో తొందరగా వదిలేస్తారు. మీకు తెలుసా, ఎంతటి మాస్టర్ ట్రేడర్ల విజయశాతమైనా కేవలం 50% మాత్రమే ఉంటుంది. ఎమోషన్స్ పక్కన పెట్టి తమ తప్పులను వెంటనే అంగీకరించే ఆ గొప్ప మనస్తత్వమే వారిని మాస్టర్లుగా మారుస్తుంది. దీనికి ఉన్న ఏకైక పరిష్కారం స్టాప్ లాస్. ఇది మన ఎమోషన్స్కి కళ్లం వేసి గణితశాస్త్ర క్రమశిక్షణను నేర్పుతుంది. ఒకసారి రియల్ వరల్డ్ మ్యాథ్స్ చూద్దాం. ఒక ట్రేడర్ వరుసగా 5 చిన్న స్టాప్ లాస్ నష్టాలను చూశాడనుకుందాం. కాని కరెక్ట్ టైం రాగానే ఆ క్రమశిక్షణగల ట్రేడర్ ఏకంగా 125% భారీ లాభాన్ని అందుకుంటాడు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, ఆ ఒకే ఒక్క పెద్ద లాభం చిన్న చిన్న నష్టాలన్నింటినీ చాలా సులభంగా కవర్ చేస్తుంది. కాని పాపం కొత్తవారు కంగారుపడి మంచి లాభాలిచ్చే ట్రేడును కేవలం 5% లాభానికే అమ్మేస్తుంటారు. దీన్ని బ్రేక్ చేయాలంటే బాగా విశ్లేషించాలి, నమ్మకంతో ట్రేడ్ చేయాలి, ఖచ్చితమైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. చిన్న నష్టాలను ప్రశాంతంగా అంగీకరించాలి, గెలిచే ట్రేడ్లను మాత్రం ధైర్యంగా లాభాల వైపు పరుగెత్తనివ్వాలి. కనుక పర్ఫెక్ట్గా ఉండాలని ఈగోకి పోకుండా ఈ తప్పుల గణితాన్ని మేనేజ్ చేసినప్పుడే అసలైన లాభాలు వస్తాయి. తప్పును ఒప్పుకోవడమే లాభాల రహస్యమైనప్పుడు మన ట్రేడింగ్ నిర్ణయాలను ఈగో ఇంకెంతకాలం శాసించాలో మనమే ఆలోచించుకోవాలి. అవునా?